హై రిస్క్ ప్రెగ్నెంట్ లేడీస్కి హై రిస్క్ ఎవరికైతే ఉంటుందో వాటిని గమనించి గుర్తించి వాళ్ళకి ఏ విధమైనటువంటి మెడిసిన్స్ కానీ ప్రోటీన్ ఫుడ్స్ కానీ ఇవ్వాలి అనేదాన్ని మన ప్రధానమంత్రి గారు అయినటువంటి మోడీ గారు 2016లో ఇది ప్రవేశపెట్టడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో ఉన్నటువంటి డాక్టర్స్ కానీ ఆశా వర్కర్స్ కానీ విలేజర్స్లో అంటే ఈ రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి ఫ్యామిలీస్ని గుర్తించి ఆ ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలో వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఏ టైంలో హాస్పిటల్కి రావాలి, ఏ టైంలో ఏ మెడిసిన్స్ వాడాలి, ఏ ఫుడ్ తీసుకోవాలి అనేది ప్రవేశపెట్టారు. కాబట్టి దాన్ని మన వైద్య సిబ్బంది ఎవరైతే ఉన్నారో విధిగా పాటించి వాళ్ళకి ఎంతో సహాయం చేస్తున్నారు. కాబట్టి దానివల్ల ఏంటంటే డెత్ రేట్స్ తగ్గుతున్నాయి. గతంలో ఉన్నటువంటి డెత్ రేట్స్ అంటే ప్రెగ్నెంట్ లేడీ కాకుండా లేడీతో పాటు ఆ బేబీ కూడా చనిపోవడం జరుగుతుంది. చాలా మట్టుకి అవి గమనించడం వల్ల ఈ డెత్ రేట్స్ని కంట్రోల్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఈ కార్యక్రమం వల్ల ఇంచుమించు ఈ రూరల్ ఏరియాస్లో కానీ టౌన్ ఏరియాస్లో కానీ ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా మేలు జరుగుతుందని చెప్పుకోవచ్చు. అంటే ఫ్యామిలీస్లో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా డెలివరీ అవటంలో కానీ పుట్టినటువంటి బిడ్డలకి ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చూస్తున్నారని చెప్పడంగా జరుగుతుంది. ఇందులో భాగంగానే ఇప్పటికిప్పుడు పుట్టినటువంటి పిల్లలకు కూడా జాండీస్ రావటం కూడా జరుగుతుంది. వాటిని కూడా చాలా మటుకి అరికట్టడం జరిగింది. అంచేత ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నటువంటి డాక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మొట్టమొదటిగా మీ హాస్పిటల్కి వచ్చాను. థ్యాంక్ యూ, మీరు ఆహ్వానించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. చుట్టూ ఉన్న చెత్తని ఏదో పక్క రోడ్డు మీద లేకుండా రోడ్లు కూడా శుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యం ఉంటాం. అందుకని ప్రతి స్త్రీ కూడా ఆలోచించి మన పరిశ్రమలు శుభ్రంగా ఉంచుకోవాలి. కాబట్టి ఆరోగ్యమైన బిడ్డలు కొడతారు, అలాగే తల్లి కూడా ఆరోగ్యం ఉంటుంది, హెల్త్ కూడా బాగుంటుందని నేను నమ్మకంగా చెప్తున్నాను. ధన్యవాదాలు. నాకు హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్గా చేసామండి. గత 40 నెలలు ఈ రకంగా చాలా బాగా కార్యక్రమాలు చేసాం. ప్రతి నెల ఒక స్పాన్సర్ చూసేవాడు అండి. ఒక 25,000 రూపాయలు ఖర్చు పెట్టేవారు. ప్రతి నెలను ఉదయం టిఫిన్స్ గర్భిణీ స్త్రీలకి వాళ్ళు కూడా వచ్చే అసిస్టెంట్కి టిఫిన్స్ అండి, మధ్యాహ్నం భోజనాలు, వెళ్ళేటప్పుడు వాళ్ళకి మెడిసిన్స్, తర్వాత పౌష్టికాహారం, ఫ్రూట్స్ అన్నీ ఇచ్చేవాడు అండి. ఆ రకంగా కూడా చాలా భారీ కార్యక్రమం చేసేవాళ్ళు. ఇప్పుడున్న చాలామంది ఒక 20 మంది దాకా స్పాన్సర్స్ చేసేవాళ్ళు అండి. వీళ్ళందరూ కూడా ప్రతి నెల 25,000 రూపాయలు ఖర్చు పెట్టేవారు. ఆ రకంగా కూడా ఈసారి అందరికీ కూడా మంచి జరిగేటట్టు మీ లాస్ట్ గవర్నమెంట్ అయితే సరిగ్గా జరగలేదండి. మేము కూడా పెద్ద ఇన్వాల్వ్మెంట్ అవ్వలేదు, మాకు సంబంధం లేదని ఏది వీళ్ళు తోచినట్టుగా చేసేవారు. ఏదో వచ్చిన వాళ్ళకి టిఫిన్స్ పళ్ళు పంచేవారు. అది అలా కాకుండా మంచి కార్యకర్తకి ఇటువంటి పదవులు ఇచ్చి నాకని కాదు, నాకేమవుతుంది నేను చేయనక ఇంకా కొత్తగా ఉన్నారు నాలా ఉత్సాహంగా ఎవరు ఉంటే చేసేవాడికి ఇచ్చి ఇంకా ముందుకు తీసేవాళ్ళకి కోరుతున్నాం. హాస్పిటల్ మేము 40 లక్షల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టామండి. ఈ హాస్పిటల్ పండు రవీంద్రబాబు గారు 40 లక్షల గ్రాంట్ ఇచ్చారండి గత ఎంపీ ఉన్నప్పుడు. ఆ గ్రాంట్ తోటి ఖర్చు పెట్టి మొత్తం అంత ఫ్లోరింగ్ అయి చేయించాం, పైన సీలింగ్ అన్నీ చేయించామండి. అదే రకంగా మీ హయాంలో కూడా బాగా చేస్తారని ఈ మన జడ్పీటీసీ గారు, తర్వాత ఎంపీటీ గారు ఎవరంటే టీవీ గారు, రాఘవ్ గారు, గ్రామస్తులు, మన మైపల్ తాతాజీ, విలేకరుల ఫాదర్ అండి ఒక ఆయన చేశారు. నాకు ముఖ్యంగా పదవడానికి కారణం సొంతరు బాలయ్య ఒకడు, ప్రొడ్యూసర్ ఒకడు, అరిగిన నాని ఒకడు, వాళ్ళందరూ కూడా పట్టుబట్టి చేయించారు. మంచి కార్యకర్తకి మాత్రం హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీకి పనికొచ్చే విధంగా ఇవ్వండి సార్. అదే థ్యాంక్ యూ.